స్వామి పరమశివుడు నేర్పుతుంటాడు లోకానికి. విని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలు భక్తితో అంటే చాలు పార్వతి, వాడు సహస్రనామమును చెప్పినట్టే. ఎలా కుదురుతుంది? రా అంటే 2తో సమానం, మా అంటే 5తో సమానం. మళ్ళీ అక్షరాల్ని అంకెల్లోకి మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 2 200, 205 1000. అందుకని సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి రా అంటే అది అగ్ని బీజం, లోపలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. మా అమృత బీజం. మా అనగానే ఇంతకు ముందు ధ్వంసమైనటువంటి పాపరాశి మళ్లీ ప్రవేశించేటటువంటి అవకాశము లేక పునీతుడవుతాడు. అంత గొప్ప నామము రామనామం. త్యాగరాజు గారు కీర్తన చేసుకుంటారు, రా అనునది రాజీవము అంటారు. 2 స్వరూపములుగా కనపడేటటువంటి ఒకే పరమాత్మ యొక్క విలక్షణ తత్వంలో ప్రతిపాదింపబడినటువంటి 2 మహత్తరమైన మంత్రములలోని ప్రాణప్రదమైన బీజాక్షరములను తీసి సంపుటీకరణం చేస్తే రామనామం వచ్చింది. అంత గొప్ప నామము రామనామము. ఆ రామనామము 1కి 10 మార్లు చెప్పబడింది సుందరకాండలో. అది సుందరకాండ యొక్క బలం. సుందరకాండ పారాయణ చేశారా? సుందరకాండ చదివారా? అక్కర్లేదు. కేవలం సుందరకాండ విన్నంత మాత్రం చేత అంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. ఆ రామనామము యొక్క బలమేమిటో, రామ కథ బలమేమిటో మొట్టమొదట చెప్పి సుందరకాండ మొదలెట్టాలనేటటువంటి నిశ్చయంతో మహర్షి కిష్కింధకాండలో ఒక ప్రయత్నం చేశారు. సుందరకాండ ఇంకా దగ్గర పడిపోతోందనగా అన్ని దిక్కుల నుంచి కొన్ని కోట్ల కోట్ల వానరములను రప్పించాడు సుగ్రీవుడు, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి పంపించడం కోసం. కిష్కింధకాండ చదివితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన చెట్లు, కొండలు, పర్వతాలు, నదులు అన్ని నిండిపోయాయి కోతులతోటి. అంకెలు మీరు ఎంతవరకు చెప్పచ్చో అంతకన్నా పెద్ద పెద్ద అంకెలన్నీ చెప్పేశారు. అన్ని కోట్ల 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 వానరములన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చి కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత పేరు పేరునా పిలిచాడు సుగ్రీవుడు. ఒక్కొక్క దిక్కుకెళ్లే వాళ్ళకి ఒక్కొక్క నాయకుడిని పెట్టాడు. పెట్టి మీరు వెళ్ళాలి. మార్గశిర మాసంలో సైన్యం అంతా వచ్చింది. మీకు పుష్యమాసం ఒక్కటే గడువిస్తున్నాను. సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞి. పుష్యమాసం వరకు మీరు వెతకాలి. ఎంతటి శక్తో తెలుసా అండి? తూర్పు దిక్కుకు బయలుదేరి వెళితే చిట్ట చివరి వరకు ఎన్నుంటాయో అంతవరకు చెప్పేశాడు. అలా దక్షిణం చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, ఉత్తరం చెప్పాడు. చెప్పి 4 దిక్కులకి వానరములను పంపిస్తే రాముడు ఆశ్చర్యపోయాడు. సుగ్రీవ, అసలు ఇన్ని దిక్కుల్లో ఇన్నున్నాయని నీకు ఎలా తెలిసిందని అడిగాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు రామా, వాలి నన్ను చంపుదామని తిరిగితే ఈ భూమండలం అంతా పరిగెత్తాను, అప్పుడు చూశాను ఇవన్నీ అన్నాడు. అందుకని ఆ సుగ్రీవుడు ఇన్ని చెప్పి పంపించాడు వానరులకి.